ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ నెల 25వ తారీఖు నాటికే మనకి కంపల్సరీగా ఫైనల్ కీ అనేది రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ అన్ని కన్సాలిడేటెడ్ కీస్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ వెబ్సైట్లో 25వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు చూసినా మనకి ఎక్కడ కూడా ఫైనల్ కీ అనేది కనిపించలేదు. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే దాని మీద కొన్ని పెండింగ్ కేసులు అనేవి ఉన్నాయి. ఆ పెండింగ్ కేసులు క్లియర్ అయితే కానీ దీనికి సంబంధించి పూర్తిగా మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. అయితే ఈ పెండింగ్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం. ఈ కేసు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ కేసు యాక్చువల్గా ఎప్పుడు మే నెలలోనే, ఇది ఏప్రిల్ నెలలోనే ఇది మరి దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి క్లారిటీగా కేసుకు సంబంధించిన డీటెయిల్స్వి ఇక్కడ చూడండి. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్లో భాగంగా రైట్ ఇదిగోండి ఫైల్ అయింది. ఈ ఫైలింగ్ డేట్ చూస్తే చూడండి ఏప్రిల్ 30వ తేదీనే ఇది ఫైల్ అయ్యడం జరిగింది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ డేటు 5వ తారీఖున ఇది అంటే మే 5నే రిజిస్టర్ అయింది. ఇక్కడ చూస్తే ఇప్పటికే చాలా హీరింగ్ జరిగాయి, ఒక 2-3 హీరింగ్ జరిగాయి. ఆ హీరింగ్ హిస్టరీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి హీరింగ్ హిస్టరీలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి 7/5నే అంటే మే 7నే ఇది అడ్మిట్ అయింది, అంటే అడ్మిట్ తీసుకోవడం జరిగింది. 7/5నే తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఈ హిస్టరీలో భాగంగా ఇప్పటికి 2 హీరింగ్స్ వచ్చాయి. అయితే ఈ నెక్స్ట్ హీరింగ్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ హీరింగ్ డేటు వచ్చేసి ఈ నెల 30వ తేదీన దీని హీరింగ్ ఉంది. మరి దాని తర్వాత మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో మరి రెస్పాండెంట్స్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను, అలాగే SCERT, అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE, వీళ్ళందరినీ కూడా రెస్పాండెంట్స్గా ఇంచుమించు 5గురిని రెస్పాండెంట్స్గా పెట్టడం జరిగింది. అంటే పిటిషనర్స్ ఎవరైతే వేశారో వాళ్ళకి కంపల్సరీగా వీళ్ళు ఈ కేసుకు సంబంధించి కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే దీని మీద మరి అఫిడవిట్ కూడా ప్రభుత్వం తరఫున అఫిడవిట్ కూడా వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసు దేని గురించి అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పటికే మనకి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి. అలాగే తెలుగు మీడియం స్కూల్స్, తెలుగు మీడియం పోస్టులు కదా. మరి అలాంటప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ టెట్ టీచర్గా రిక్రూట్ అవ్వాలంటే మన అందరికీ తెలిసిందే టెట్ అనేది కంపల్సరీగా NCTE పెట్టింది. అది టెట్ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ప్యారలల్గా మనకి TGTలకు సంబంధించి ఒక పక్క టెట్ ఉంది, ఇంకో పక్క ఏమో మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే టెట్లో మనకి 30 మార్క్స్ ఇంగ్లీష్ కూడా ఉంది. మరి సెపరేట్గా మళ్ళీ ఇప్పుడు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. దీనికి సంబంధించి కేసు ఫైల్ అయింది. ఇక ఫుల్ డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.